ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వాక్యంని చదవండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వాక్యం. ఏలైనగా నీ దేవుడిని యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములు ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. For the Lord thy God blesseth thee as he promised thee, and thou shalt lend unto many nations, but thou shalt not borrow, and thou shalt reign over many nations, but they shall not reign over thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన ఇక సారాంశం వచ్చి అప్పు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే అప్పు లేని వారు చాలా తక్కువ వారు. ఇక్కడ వచ్చిన వాళ్ళలో నాకు ఎటువంటి అప్పు లేదు, లోను, ఈఎంఐస్, ఇంకా వేరే ఏ విధమైన అప్పే లేదు నాకు అనేవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. పర్లేదు, ఉన్నారు కొంతమంది, చేయదచ్చండి. మ్యాక్సిమం ఇంచుమించు 95% అప్పుతోనే ఉన్నారు. అప్పులు లేని వాళ్ళు ఒక 5% కూడా లేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మన ఇక జీవితంలో అప్పులతో ఉన్నట్లయితే మనము నిశ్చయముగా యేసుప్రభు ఇక రాకడలో ఎత్తబడటం అనేది అసాధ్యమైన కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారం అనేక వాక్యములని వినుచున్నాం, అనేక విధములుగా మన జీవితంలో కూడా మార్చుకొని వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అన్నీ ఉన్నప్పుడు కానీ ఉన్నట్లయితే యేసుప్రభు యొక్క రాకడలో ఎత్తబడటం అసాధ్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఈ అప్పు గురించి ఈరోజు ధ్యానించాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చి ఉన్నారంటే, దీనిని అప్పులని మనం ఏదో సాధారణముగా అనుకొనిస్తున్నాం. అప్పులని మనం ఎవరు కూడా సాధారణముగా అనుకోకూడదు. ఇది సాధారణమైనది కాదు. దీనిని గురించి కొన్ని వాక్యములని బట్టి మనము ధ్యానించి చూసినట్లయితే, ఈ అప్పు లేకుండా ఉండటం అనేది అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఒకవేళ అప్పుతో ఉన్నట్లయితే అది వచ్చి శాపం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో కూడా మనం చదివి చూసినట్లయితే, అక్కడ కూడా దేవుని ద్వారా ఆశీర్వదింపబడుతున్న వారు అప్పు ఇచ్చదురు కానీ అప్పు చేయరు అని రాయబడి ఉన్నది. 28వ అధ్యాయము 12వ వాక్యంని చదవండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమందటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచిదన నిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. The Lord shall open unto thee his good treasure, the heaven, to give the rain unto thy land in his season, and to bless all the work of thine hand, and thou shalt lend unto many nations, and thou shalt not borrow. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పు ఇచ్చదవు కానీ నీవు అప్పు చెయ్యవు అని ఈ కార్యముని ఇశ్రాయేలు జనులకు దేవుడు ఆశీర్వాదముగా ఇచ్చుచున్నారు. ఒక వ్యక్తి ఆశీర్వదింపబడి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి వచ్చి అనేక ఇళ్ళు, ఆస్తులు, ఐశ్వర్యములు, లేకపోతే బంగారము, వెండి అన్నీ సంపాదించుకొని వచ్చిన వ్యక్తి ఆశీర్వదింపబడి ఉన్న వ్యక్తి అని చెప్పలేము. ఇవన్నీ ఉండి కూడా అప్పులు ఉన్నట్లయితే వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి ఆశీర్వాదకరమైన వ్యక్తి, ఆ వ్యక్తి ఆశీర్వదింపబడి ఉన్నాడు, దేవుని ద్వారా ఆశీర్వదింపబడి ఉన్నాడంటే అప్పే లేని వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాడు. అప్పు ఉన్న వారందరూ కూడా శాపముతో నిండినవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పు చేయటం అనేది శాపమని ఎందుకు చెప్పుచున్నామంటే, 28వ అధ్యాయంలో 44వ వాక్యమని చదవండి.
అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుండువు. He shall lend to thee, and thou shalt not lend to him. He shall be the head, and thou shalt be the tail. నీవు అప్పు తిరిగి ఇవ్వలేవు, నీవు తలగా ఉండవు, తోకగానే ఉంటావు. అంటే ఇది శాపం. దేవుడు ఆ అధ్యాయంలో వచ్చి ఒక శాపమని, నీవు ఈ జీవితమని చేసినట్లయితే ఈ శాపము నీ మీదకు వచ్చును అని చెబుతున్నారు. అందులో ఒక శాపం ఏమిటంటే నీవు అప్పు చేస్తావు, అప్పు తిరిగి ఇవ్వలేవు. అప్పులు చేయటం అనేది ఒక శాపగ్రస్తమైన ఒక జీవితం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు కూడా అనేక జనులని అప్పులతో ఉండుటకు ఆయన ఎంత మాత్రమును కోరట్లేదు. ఆయన అప్పు లేని వారుగా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం చాలా మంది అడగొచ్చు, అప్పు చేయకుండా ఎలా జీవించగలము? అప్పు చేయకుండా జీవితముని గడపలేమా? ఇక్కడ ఉన్న వారిలో అప్పు చేయకుండా జీవితమని మేము గడపలేము, అప్పు చేయకుండా మా జీవితం ముందుకు సాగదు, అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? లేదా అప్పు చేయకుండానే జీవించడానికి కుదురుతుంది అనేవారు మాత్రం చేతులు తండ్రి చూద్దాం. అప్పు చేయకుండా జీవించడం సాధ్యమవుతుంది. అప్పు చేసే తీరాలనే వాళ్ళు చేతులు ఎత్తట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పు చేయకుండా నిశ్చయంగా జీవితం సాధ్యమైంది. అప్పు చేయకుండా మన యొక్క జీవితంలో నిశ్చయముగా ఆశీర్వాదకరముగా మనం ఉండగలం. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాటిని దేవునికి చిత్తమైతే మనం ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అప్పులు అనేది సాధారణమైనది కాదనే దానికి మొదటి కార్యము, అది శపించబడిన ఒక జీవితం, మొదటిది. రెండవదిగా ఈ అప్పులు సాధారణమైనది కాదనే దానికి మరొక ఉదాహరణమని చెప్పాలంటే కీర్తనల గ్రంథంలో 37వ కీర్తనకు వచ్చినట్లయితే 21వ వాక్యముని చదవండి. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. The wicked borroweth and payeth not again, but the righteous sheweth mercy and giveth. దుష్టులు, భక్తిహీనులు వారు అప్పు చేసి తీర్చకయుందురు. అంటే పరిశుద్ధ గ్రంథములో ఈ కీర్తనకర్త పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్న కార్యం ఏమిటంటే అప్పు చేయించిన వారు అందరినీ కూడా భక్తిహీనులు అంటున్నాడు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఉన్నవారిలో ఎంతమంది అప్పు చేసి తీర్చలేకుండా ఉన్నారు? ఒకవేళ భక్తి గలవారై దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి ప్రార్థనల్లో అన్ని విషయములలో భక్తి గలవారై ఉండి అన్ని విషయంలో ఎంతో భయభక్తులతో దేవుని యొద్దకు వచ్చి అప్పు చేసినట్లయితే వారిని పరిశుద్ధ గ్రంథం వచ్చి భక్తిహీనులు అంటుంది. అంటే వారి యొక్క భక్తి పైకి భక్తి, వేషధారణ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు పైకి భక్తి గలవారై దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారు. అంటే కీర్తనకర్త చెబుతున్న దానిని బట్టి చూసినట్లయితే అప్పు చేసి తీర్చలేని వారు, అప్పు చేయించిన వారు అందరూ కూడా భక్తిహీనులేనా? భక్తిహీనులు అప్పు చేసి దానిని తీర్చకయుందురు. భక్తిహీనులమా భక్తి గలవారమా? నిజముగా దైవభక్తి గలవారు చేయరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పు చేయటం అనేది ఆ దేవుని యందలి ఉన్న భక్తి తగ్గిపోతున్నప్పుడు తన యొక్క జీవితంలో అది వారి యొక్క జీవితంలో అప్పు చేయాల్సిన సందర్భం వస్తుంది. భక్తి లేని ఒక జీవితమే అప్పు చేయించిన ఒక జీవితం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా ఈ అప్పు అనేది సాధారణమైన ఒక అనుభవం కాదు. దీని గురించి సామెతల్లో చదువుతున్నాం. 22వ అధ్యాయము 7వ వాక్యంని చదవండి. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును,
అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. The rich ruleth over the poor, and the borrower is servant to the lender. అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పు సాధారణమైనది కాదు. అది వచ్చి నార్మల్గా అందరూ చేయించున్నారు కాబట్టి దానిలో ఏం తప్పు లేదు. అందరూ అప్పు చేయించున్నారు కాబట్టి లోన్ తీసుకుంటున్నారు, అందరూ ఈఎంఐలు కడుతున్నారు, అందరూ ఇలాగే జీవించుచున్నారు. ఇదే నార్మల్ లైఫ్ అని మనం అనుకొనిస్తున్నాము. కానీ పరిశుద్ధ గ్రంథము దానిని అలాగా అంగీకరించటం లేదు. ఆ జీవితమని ఏమని చెబుతున్నదంటే, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు, ఒక బానిసుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎవరి దగ్గర ఏ బ్యాంకులో లోన్ తీసుకుని ఉన్నామో ఆ బ్యాంకుకు వారు బానిసులు. ఎక్కడ ఈఎంఐ కడుతున్నామో వారికి మనం బానిసులము. ఎక్కడ మన యొక్క జీవితంలో ఎవరి దగ్గర వడ్డీకి అప్పు తీసుకొని ఉన్నామో, సాధారణముగా అప్పు తీసుకొని ఉన్నామో వారికి మనం బానిసులం. పరిశుద్ధ గ్రంథము అలాగే చెబుతున్నది. చేయవాడు ఇచ్చిన వానికి బానిస, దాసుడు. మనం వచ్చి మనం ద్వితీయోపదేశ కాండములో చదివిన వాక్యముని బట్టి, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఎవరును ఏలుబడి చేయరు, నీ మీద ఎవరును ఏలువారై ఉండరు అని మనం చదివి ఉన్నాం. 15వ అధ్యాయం 6వ వాక్యంని మరలా చదవండి. ఏలయనగా నీ దేవుడిని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. For the Lord thy God blesseth thee, as he promised thee, and thou shalt lend unto many nations, that thou shalt not borrow, and thou shalt reign over many nations, but they shall not reign over thee. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. అప్పు చేసిన వారు వచ్చి పరలోక రాజ్యములో సింహాసనములో కూర్చొని ఏలుబడి చేయగలరా? ఒక సింహాసనంలో దేవుడు అప్పు చేసే వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకోండి, అప్పు చేసిన వారు ముందు నిలబడతారా? నా దగ్గర అప్పు తీసుకుని నన్ను నువ్వు ఏలుబడి చేసేది అంటారు. ఏంటంటారు? యేసుప్రభు వచ్చి సరే కష్టముల్లో ఏదో బాధల్లో ఇబ్బందుల్లో అప్పు తీసుకున్నారని చెప్పి మనల్ని క్షమించి తీసుకుని వెళ్ళి సింహాసనాలు కూర్చోబెడితే మనకు అప్పించిన వాడు మన ముందు నిలబడతాడా? మనకు అప్పించిన వాడు మనమే ఏలుబడి చేయవారు అని అనుకుని అతను దాసుడుగా ఉంటాడా? ఉండడు. అందుకే దేవుడు వచ్చి దాసులని తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనములో కూర్చుండబెట్టడం లేదు. దేవుడు తన యొక్క సింహాసనములో ఒక వ్యక్తిని కూర్చుండబెట్టాలంటే వారు ఈ భూమిలో జీవించుచున్న కాలంలోనే ఎవరి చేతను ఏలుబడి చేయబడని వారే ఉండాలి. అంటే ఎవరికను లోబడని వారు, ఎవరికను తగ్గించుకొనని వారు కాదు. ద్వారా వారి ఇతరులకు బానిసలుగా మారిపోకూడదు. తెచ్చి అప్పు పుచ్చుకొని ఇతరులకు బానిసలుగా మారిపోయినట్లయితే వారిని దేవుడు ఏలుబడి చేయవారుగా మార్చలేరు. ఎందుకంటే వారు ఆల్రెడీ మనుషులకు బానిసలుగా మారుస్తున్నారు. వారిని దేవుడు ఏలుబడి చేయవారుగా మార్చాలంటే కొన్ని క్లియర్ చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే మన యొక్క జీవితంలో అప్పు చేయటం అనేది పూర్తిగా మన యొక్క జీవితంలో ఒక శాపగ్రస్తమైన ఒక జీవితం. అప్పు చేయటం అనేది మన యొక్క జీవితంలో భక్తిహీనమైన ఒక జీవితం. అది అప్పు చేయించిన ఒక అనుభవం అనేది మనం మానసులుగా ఒక దాసత్వములో, బంధకములో జీవించుచున్న ఒక జీవితము. అందుకే దేవుడు మనల్ని అప్పు చెయ్యని వారుగా ఆయన మార్చవలనని కోరుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అప్పు చేయించిన అనేక కారణములని మనం పరిశుద్ధ గ్రంథము ద్వారా కొన్ని కార్యములని మనము ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఏ కార్యముల కొరకు అప్పు చేస్తాం? ఇల్లు కట్టడానికి అప్పు చేస్తాం, పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా
పిల్లల్ని చదివించడానికి అప్పు చేస్తారు. ఇంకా వేరే ఫోన్లు, వస్తువులు, కొన్ని వస్తువులు అన్నిటినీ కొనడానికి ఈఎంఐలు కడతారు. ఇంకా లోన్ తీసుకొని పలు రకములుగా అప్పు చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వచ్చి ఎలా అప్పులు పాలైపోతున్నారంటే, వారికి ఏ అవసరం లేకపోయినా వారు వచ్చి వారు ఇతరుల కొరకు సూరిటీ ఉండి, ఇతరుల కొరకు మధ్యవర్తులుగా ఉండి అప్పులు పాలైపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటిగా ఈ సూరిటీ ఉన్న వాళ్ళని గురించి మనం ధ్యానించినట్లయితే, మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు, మీరు ఎవరి కొరకును మీరు మధ్యలో ఉండి ఇరుక్కుపోవద్దు, మీరు ఎవరి కొరకును మీరు మధ్యలో ఉండి మీరు ఈ విధముగా మీరు చిక్కుకొనవద్దు, అప్పులు చేసి చిక్కుకొనవద్దు అని మనం చదవచ్చు. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానివని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మరొక స్థలంలో, నీవు చిక్కుకొని ఉన్నావు, త్వరలో నువ్వు బయటికి రమ్మని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరి కొరకైనా మధ్యవర్తిగా మధ్యలో ఉండి మనం అప్పు పుచ్చుకోవడానికి మధ్యవర్తులుగా ఉన్నట్లయితే అక్కడ మనం చిక్కుకొని ఉన్నాం. సామెతల్లో కూడా చదువుతున్నాం. సామెతల్లో కూడా అక్కడ నీవు ఎవరికైనాను నీవు మధ్యలో ఉన్నట్లయితే నువ్వు త్వరగా వారి దగ్గర నుంచి విడుదల పొంది వారితో మాట్లాడి త్వరగా విడుదల పొందమని రాయబడి ఉన్నది. వాక్యం చేసిన వారు చదవండి. 22వ అధ్యాయం 26, 27 చదవండి. చేతిలో చేయి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా. Be not thou one of them that strike hands, or of them that are sureties for debts. If thou hast nothing to pay, why should he take away thy bed from under thee? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. అప్పులకి సూరిటీ ఉండేవారిని గురించి మరొకసారి చదవండి. Be not thou one of them that strike hands, or of them that are sureties for debts. If thou hast nothing to pay, why should he take away thy bed from under thee? తీసుకొని వచ్చిన వారికి నీవు సూరిటీగా ఉండవద్దు. ఎందుకు? నీ యొక్క పరుపుతో సహా వారు ఎందుకు తీసుకొని పోవాలి? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది ఈ రోజుల్లో ఇతరులు అప్పు తీసుకోవడానికి సూరిటీలు ఉంటున్నారు. అదొక సహాయం కదా. చాలా మందికి ఫీలింగ్ వచ్చి, మేము ఎంతో కష్టపడి సహాయం చేస్తున్నాం, వారు కష్టంలో ఉన్నప్పుడు మేము మధ్యవర్తులుగా ఉండి వారికి అప్పు ఇప్పించి ఎంతో సహాయం చేస్తున్నాం అనుకుంటున్నారు. మధ్యవర్తులుగా ఉండి సహాయం చేయట్లేదు, వారిని బానిసలుగా చేస్తున్నారు, వారిని శాపగ్రస్తులుగా చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. షూరిటీగా ఉన్నవారు ఎవరైనా సరే గమనించండి, సహాయం చేయించినట్టు ఫీల్ అవ్వద్దు. వారిని మీరు బానిసలుగా చేసేది మీరే. తీసుకున్న వారిని శాపగ్రస్తులుగా మార్చేది మీరే. మనం అనుకుంటున్నాం షూరిటీగా ఉండి నన్ను నమ్మి వాళ్ళకి ఇస్తారు, మనం చెప్తాం ఇవ్వండి. వాళ్ళ యొక్క పరిస్థితి వచ్చి అప్పించే వారు వచ్చి వాళ్ళని నమ్మరు, తిరిగి ఇవ్వరే ఏమో అని వాళ్ళని నమ్మరు. కానీ మనం షూరిటీగా ఉండి వారికి ఇప్పిస్తాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిలో అక్కడ వాక్యంని బట్టి చూస్తే, నీ యొక్క పరుపుతో సహా వారు తీసుకెళ్ళిపోతారు. తెలుగులో చదవండి. 26వ వాక్యం 27వ వాక్యం చదవండి. చేతిలో చేయి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా.
చెల్లించుటకు నీ దగ్గర ఏమీ లేకపోయినా వాడు నీ యొక్క క్రింద ఉన్న పరుపుని కూడా తీసుకుని వెళ్తాడంట. మధ్యలో ఉండి పెంచటం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ విశ్వాసికైనా అన్ని జనులకైనా షూరిటీ ఉండి అప్పులు ఇప్పించొద్దు. చాలా మంది ఈ రోజుల్లో అప్పులు పాలైపోవడానికి ఒక కారణం వచ్చి షూరిటీ ఉండటం. చాలా మంది అప్పులు ఇవ్వటానికి విశ్వాసులు సపోర్ట్ ఇస్తారు. ఇంకా కొంతమంది వచ్చి సేవకుల్ని కూడా సపోర్ట్ చేయమంటారు. మీరు చెప్పండి, వారు ఇస్తారు మాకు, మీరు వెళ్ళి చెప్పండి మాకు లోన్ ఇప్పిస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను కూడా ఒకసారి చీరాలలో సేవ చేస్తున్నప్పుడు ఒక పెదవరాళ్ళు ఆమె వచ్చి చాలా కష్టమైన పరిస్థితి, వాళ్ళకి ఇల్లు. వారు వచ్చి నన్ను బ్యాంకులో వెళ్ళి అడిగారు. బ్యాంకులో వెళ్ళి లోన్ అడిగితే మాకు ఏ ఆధారాలు లేకుండా ఇవ్వమని చెప్పేశారు. తర్వాత నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ ద్వారా, నేను చెప్పించడం ద్వారా వాళ్ళు లోన్ ఇచ్చారు. ఏం పరిస్థితి ఏమైందంటే ఆమె కట్టలేకపోయింది. చివరిలో బ్యాంక్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను కట్టాల్సింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. షూరిటీ ఉన్నట్లయితే మనమే కట్టాల్సింది వచ్చింది. ఒకవేళ కట్టడానికి కుదిరితే షూరిటీ ఉండండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది జీవితంలో షూరిటీ ఉండి అప్పులు పాలైపోయిన వారు చాలా మంది ఉన్నారు. నేను షూరిటీ లేను, ఊరికి ఒక మాట చెప్పాను అంతే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యముని బట్టి షూరిటీ ఉన్నట్లయితే అటువంటి వారితో కలవద్దు అంటున్నాడు. సొలొమోను జ్ఞానముతో పరిశీలించి రాసిన వాక్యములు ఇవి. జ్ఞానముతో, ఆ సొలొమోని యొక్క జ్ఞానముతో అటువంటి వారితో అసలు కలవద్దు అని అంటున్నాడు. షూరిటీ ఉన్న వాళ్ళతో కలవద్దు, నీ పరుపుని కూడా తీసుకెళ్ళిపోతారు. తర్వాత నువ్వు పడుకోవడానికి సాపలు కూడా ఉండవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజముగా ఒకవేళ అంత కనికరం గలవారు మన వాళ్ళు, షూరిటీ ఉండటానికి చాలా కనికరం గలవారు, అంత కనికరం గలవాళ్ళు అయితే మన దగ్గర ఉంటే ఇవ్వండి. తిరిగి ఇస్తారని ఇవ్వద్దు. తిరిగి ఇస్తారని అనుకొని ఇవ్వద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పులు పాలైపోవడానికి ఒక కారణం షూరిటీ ఉంది. ఈరోజు ఎవరన్నా ఉన్నారా? నేను చాలా మందికి షూరిటీ ఉండి అప్పులు పాలైపోయానని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తండి. పర్లేదు, కళ్ళు మూసుకోండి. ఎవరు చూడద్దు, కళ్ళు మూసుకొని ఎత్తండి. నేను మధ్యలో ఉండి అప్పు ఇప్పించి నేను అప్పులు పాలైపోయి నేను చాలా మంది కడుతున్నాను. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈరోజు చెప్పే ఆలోచన ఏంటంటే, ఎంత కష్టపడి వచ్చినా మీ దగ్గర ఉంటే ఇవ్వండి. మీ దగ్గర ఉంటే ఇవ్వకూడదని వాక్యంలో లేదు. మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు. మీ దగ్గర ఉంటే మీరు తిరిగి ఇస్తారని ఎదురు చూడకుండా ఇవ్వచ్చు. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, సహాయం చేయండి. కానీ ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండి అప్పులని ఇప్పించవద్దు. పరిశుద్ధ గ్రంథమే దానిని అంగీకరించడం లేదు. కానీ సాతానుడు కూడా క్విక్గా ఈ రోజుల్లో లోన్స్ అయినా లేకపోతే ఏ అప్పులైనా ఎలా ఇస్తాడు? షూరిటీ లేకుండా ఇస్తాడా? ఖచ్చితంగా అక్కడ షూరిటీ ఉండాలి. మనల్ని అప్పు చేసే వాళ్ళని మాత్రమే కాదు, అప్పు చేయకుండా షూరిటీ ఉన్న వాళ్ళని కూడా ఇరికించాలి, దాసులుగా మార్చాలి. అదే సాతానుడి యొక్క తంత్రం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వల్ల ఎవరికి కూడా అప్పు చేసే వారికి షూరిటీ ఉండి మీరు అప్పులు పాలైపోవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ అప్పులు చేయించిన ఆ అనుభవంని ధ్యానించి చూసినట్లయితే, ఆ అప్పులు వడ్డీకి అప్పులు ఇచ్చేవారు. చాలా మంది వచ్చి ఇతరులకు వడ్డీకి అప్పిస్తున్నారు. ఎలా అంటే, ఇప్పుడున్న పరిస్థితి, ఒకరి దగ్గర వీళ్ళు తక్కువ వడ్డీకి తీసుకొని
వీళ్ళేమో ఎక్కువ వడ్డీకి ఇంకొకరికి ఇస్తారు. వడ్డీ వ్యాపారం. ఆత్మీయ జీవితంలో ఒక నిజమైన క్రైస్తవుడికి జీవితంలో వడ్డీకి ఇచ్చేవాడు క్రైస్తవుడే కాదు. బాప్తిస్మం తీసుకుని ఉండొచ్చు, అభిషేకం పొంది ఉండొచ్చు, లేకపోతే వారు రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా క్రైస్తవులుగా ఉండవచ్చు. కానీ వాక్యముని వడ్డీకి ఇచ్చేవాడు అసలు క్రైస్తవుడే కాదు. వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు. ఇంకా వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటారు. ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఎత్తారా? వడ్డీకి ఇచ్చి తిరిగి ఇవ్వకపోతే వీళ్ళేమో వడ్డీకి ఇస్తారు. వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఏం అడగరు. వడ్డీకి తీసుకున్న వాళ్ళు, వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్ళని ఏం అడగరు. ఇద్దరికి ప్రాబ్లం వచ్చింది. వడ్డీ మేము కట్టలేకపోతున్నాం, ఎక్కువైపోయిందంటే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇక్కడికి వస్తారు. తీసుకున్నప్పుడు అడగలేదు, ఇచ్చినప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు రావటం? చాలా మందికి జీవితంలో అప్పులు పాలైపోవడానికి కారణం వడ్డీకి ఇస్తున్నారు. వడ్డీకి ఒకరి దగ్గర తీసుకొని మీరు వచ్చి వడ్డీకి ఇస్తారు. ఎందుకంటే ధనాపేక్ష, సంపాదించాలి. వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళకి ఎక్కువ వడ్డీ తీసుకుని సంపాదించాలని ఇస్తారు. కొన్ని రోజులు బాగానే కడతారు, వడ్డీ అంతా బాగానే కడతారు, బాగానే డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. సడన్గా ఆపేస్తారు. అక్కడ తీసుకున్న దగ్గర వీళ్ళు వడ్డీ కట్టలేరు, ఇక్కడ ఎవరి దగ్గరికి ఇచ్చారో వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వరు. వాళ్ళకి ఇప్పుడు తిరిగి కట్టాలి. అప్పులు, ధనాపేక్షతో అప్పులు పాలైపోయేవారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకొని సంపాదించాలని చెప్పి ఇంకొకరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వకుండా మోసం చేయడం ద్వారా అప్పులు పాలైపోయిన వాళ్ళు లేరా? వాళ్ళు ఏమీ లేదు, ఎవరు సహాయం చేసింది లేదు. వారు వచ్చి వేరే ఏ వస్తువులో వేరే ఉపయోగించుకున్నది లేదు, ఏమీ లేదు. కానీ వారి యొక్క అప్పులు పాలైపోవడానికి కారణం వచ్చి వ్యాపారం. వారు ఇక్కడ తీసుకుని అక్కడ ఇచ్చి వీళ్ళు వ్యాపారం చేయడానికి ఒకరి దగ్గర తీసుకుని ఇంకొకరి దగ్గరికి ఇచ్చి వాళ్ళు ఇవ్వకుండా మోసం చేస్తే అప్పులు పాలైపోతారు. అలాంటి వారు ఉన్నామా? వడ్డీ సొంత డబ్బులని వడ్డీకి ఇచ్చే వాళ్ళైనా, లేకపోతే వేరే ఎవరి దగ్గరనైనా వడ్డీకి తీసుకొని నేను కూడా వడ్డీకి తీసుకున్నాను కాబట్టి నేను వడ్డీకి ఇస్తాను అని చెప్పి ఇచ్చినా మీరు అప్పులు పాలవుతారు. సంపాదించుకుంటారని అనుకోవద్దు. వడ్డీ వ్యాపారం చేసేవారు సంపాదించుకుంటామని అనుకొని ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత అదే డబ్బులు, అదే ధనము, అదే ధనాపేక్ష మనల్ని అప్పులు పాలువారుగా, అప్పులతో నిండిన వారుగా మార్చి దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా కొంతమంది వచ్చి ధనానికి వాళ్ళు వచ్చి అప్పులు పాలైపోవడానికి కారణం కొన్ని రోజులు వచ్చి మంచిగా రిచ్గా జీవించి ఉంటారు. కొన్ని రోజులు వచ్చి వారు జీవించిన జీవితం వచ్చి అప్పుడు మంచి జీతం, మంచి డబ్బులు, ఇప్పుడు ఉన్న కాలంలో డబ్బులు ఉన్న కాలంలో బాగా రిచ్గా జీవించి అంత హైయెస్ట్ పొజిషన్లో అన్ని వారు వాడే వస్తువులు, వారు వాడే ఉపయోగించే డ్రెస్సు, వారు వాడే చెప్పులు కూడా 4,000 5,000 ఉంటుంది కదా. డబ్బులు ఉన్న కాలంలో వచ్చి ఉపయోగించే చెప్పులు క్రాక్స్ వాడతారు. క్రాక్స్ ఇంకా ఉంటుంది. 4,000 5,000 ఉంటుందా? డబ్బులు ఉంటుంది. తర్వాత ఏమీ లేని పరిస్థితికి వస్తారు. అప్పుడు అన్నీ పోయిన ప్రభుత్వంలో పూర్తిగా స్టార్టింగ్లో వచ్చి ఇసుక ఆపేశారు. స్టార్టింగ్లో ఇసుక మొత్తం ఆపేశారు. అప్పుడు ఎవరికి పనులు లేవు. ఇప్పుడు ఒక్కొక్కరి పరిస్థితిని చూడాలి. నేను వైజాగ్లో ఉన్నాను. అప్పుడు బిలీవర్ ఒక కంపెనీ, తను వచ్చి నెలకి ఒక 10 లక్షలు సంపాదిస్తాడు ఒక కంపెనీలో అయినా. సడన్గా ఇది ఆగిపోయిన తర్వాత అప్పుడు బాగా రిచ్గా ఉన్నాడు. సడన్గా ఆగిపోయిన తర్వాత అసలు రూపాయి కూడా రావట్లేదు. నెలకి 10,000 రావటమే ఎక్కువైపోయింది. అప్పుడు అతని పరిస్థితిని చూస్తే
ఇప్పుడు ఎలాగా జీవించాడో దాన్ని మెయింటైన్ చేయడానికి ఉన్న ఇల్లు, ఇంటి రెంట్ అవన్నీ చాలా ఎక్కువ. దాన్ని మెయింటైన్ చేయడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది అప్పు చేయడానికి కారణం ఏంటంటే వారు తమ యొక్క జీవితంలో ఇతరులకు వచ్చి బాగా రిచ్గా కనబడాలి, ఇతరులకు బాగా కనబడడానికి అప్పు చేసి అయినా ఆ అనుభవంని కాపాడుకుంటారు. అలాంటి వారు లేరా ఇక్కడ? సాధారణమైన ఇంట్లో ఉంటామా? మనం వచ్చి ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మన వాళ్ళు ఫంక్షన్ చేస్తారు. ఫంక్షన్ చేయడానికి ఇతరులు అందరూ వస్తారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఇతరులకు తెలియకూడదు. వాళ్ళని అంతా రిచ్గా చూడాలన్నమాట. మేము చాలా రిచ్ అని చూడటానికి వీళ్ళు చేసే ఫంక్షన్ అంతా అప్పు చేసి అన్ని డెకరేషన్లు భయంకరంగా చేస్తారు. అంత మొత్తం అప్పే. అన్ని ఫంక్షన్ అయిన తర్వాత తెల్లారి వచ్చి నిలబడతాడు అప్పువాడు, డబ్బులు అని చాలా రిచ్గా చేసి. ఇప్పుడు వాడు ముందు కూడా రిచ్గా నిలబడండి, బాగుంటుంది కదా రిచ్గా. అప్పులు ఇచ్చిన వాడి దగ్గర రిచ్గా నిలబడతారా? చాలా మందికి జీవితంలో అప్పులు చేయడానికి కారణం ఇది. తమ జీవితంలో తమ పరిస్థితిని బట్టి తమ జీవితముని వారు జీవించటము తెలియక ఇంకా ఐశ్వర్యముగానే ఉండాలని కోరుకుంటున్నారు. వారు ఉపయోగించే వస్తువులు ఏదైనా ఐశ్వర్యముగానే ఉండాలి, తగ్గించుకొని సాధారణమైన ఒక జీవితమునికి రావడానికి ఇష్టం లేదు. అప్పు చేసైనా ఇలాగే ఉంటాం. అప్పు చేసైనా మేము చిన్న ఇంట్లో ఉండము. ఒక స్థలం సేవ చేసినప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి మాకు ఒక ఇల్లు చూడాలి అని చెప్పారు. నేను ఎక్కడ ఎలా ఎంత రెంట్ ఎంతలో ఉండాలి బిలియోసి చెప్తే వాళ్ళు చూస్తారు అని చెప్తే వాళ్ళు చెప్పారు, మంచిగా క్లాస్గా ఉన్న ఏరియాలో చూడాలి, బాగా ఆ ఏరియాలో కనీసం ట్రిపుల్ బెడ్రూమ్ మంచి విశాలంగా ఉండాలి, రెంట్ ఎంత ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పారు. తర్వాత వారి విషయములని కనుక్కుంటే ఎవరికి ఉద్యోగం లేదు, ఎవరికి ఏం పని లేదు. దాన్ని కట్టడానికి కూడా వారు కష్టపడాలి. ఆ అద్దె కట్టడానికి కూడా చాలా కష్టపడాలి. అప్పుడు నేను కనుక్కున్న తర్వాత నేను దాని గురించి ఇంకా పట్టించుకోలేదు, వదిలేసాను. ఇల్లు మీకు ఇష్టమైతే ఏ ఇల్లు అయినా చూసుకోండి అని చెప్పి వదిలేసాను. మళ్ళీ ఎందుకు ఏదైనా ఇల్లు చూపించి అద్దె కట్టకపోతే నేను కట్టాలి? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తమ జీవితంలో తాము ఏ పరిస్థితిలో ఉన్నారో వాటిని గ్రహించి దానికి తగ్గట్టు జీవించటము తెలియకుండా గర్వముగా ఉండటానికి, గొప్పగా ఉండటానికి, వారి జీవితంలో ఏదో ఇతరుల యొక్క దృష్టిలో గొప్పగా కనపడాలని తమ జీవితంలో అప్పు చేస్తూ ఉంటారు. ఉపయోగించే వస్తువులు, కట్టే వాచి, వేసుకునే చెప్పులు, ఉపయోగించే ఫోను, రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు, వాడే ఫోన్ మాత్రం భయంకరంగా ఉంటాయి. బాగుంటుంది కదా అప్పులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలా ఉన్నావు అప్పులతో? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది ఇలా పలు రకములుగా అప్పుల బాధలతో ఉన్నారు. కొంతమంది ఫీజు కట్టే విషయంలో తాము కట్టడానికి స్తోమత లేకపోయినా మా పిల్లలు కొంచెం రిచ్గా ఉండాలి అని అనుకుంటారు. కొన్ని సందర్భముల్లో వివాహము చేయుటకు దేవుని చిత్తమైన వివాహం అని చేయకుండా మనం కొంచెం హెచ్చులకు పోయి మేము ఇంత ఇస్తాం కట్నం, మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, మొత్తం అప్పే. సొంతంగా ఇస్తారా? అన్ని అప్పులు చేసి చివరిలో అప్పులు కట్టుకోలేక వాక్యంలో ఆశీర్వాదకరమైన వాక్యం ఎలా ఉందంటే, మంచివాడు
తన యొక్క పిల్లలని ఆస్తికర్తలుగా చేయనంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన యొక్క పిల్లలని అప్పుల పాలు చేస్తున్నాం. ఆస్తికర్తలుగా చేస్తున్నారా? కొంతమంది యొక్క పిల్లలకి అప్పులు లేకుండా వదిలేరు మీరు తల్లిదండ్రులు. మా పిల్లలకి మేము అప్పులని అప్పచెప్పలేదు, మా పిల్లలకి మేము ఆస్తుల్ని ఆశీర్వాదమని అప్పచెప్పాం, మా పిల్లల మీద అప్పే లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్న తల్లిదండ్రులు మా పిల్లలకు అప్పులు కట్టాల్సిన అవసరం లేదు, సరే ఇంటికి లోన్ తీసుకుంటున్నాం, ఇల్లు కట్టడానికి లోన్ తీసుకున్నాం, ఇల్లు కొనడానికి లోన్ తీసుకుంటున్నాం, ఉద్యోగం ఉంది, సడన్ గా చనిపోయారు అనుకోండి, తర్వాత ఎవరు కట్టాలి? ఎవరి మీదకి వచ్చింది? పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయించున్నారా? అప్పులు వాళ్ళు చేస్తున్నారా? నిజముగా ఆశీర్వదింపబడిన వారైతే మన యొక్క పిల్లల్ని వచ్చి ఆస్తికర్తలుగా ఆశీర్వదింపబడిన వారుగా చేయాలి. తర్వాత మన యొక్క పిల్లలకి ఆస్తులతో పాటు అప్పులు కూడా అప్పచెప్తారు. మాకు ఇంత ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, ఒక ఇల్లు, 2 ఇళ్ళు, 3 ఇళ్ళు ఉన్నాయి, అప్పు కూడా ఇంత ఉంది, బాగుంటుందా? ఆశీర్వాదకరమైన జీవితమేనా? తల్లిదండ్రులైన వారు కూడా తమ యొక్క జీవితంలో ఏదో పిల్లల ముందు తాము ఏదో గొప్పగా కనబడాలని అప్పులు చేసి, పిల్లలు ఏమడిగినా ఏమి చేయాలని చెప్పినా అప్పులు చేసి చేయాలని ప్రయాసపడవద్దు. మన యొక్క పరిస్థితిని తెలియపరచండి. ఇదే మన యొక్క పరిస్థితి, ఇలాగే జీవించాలి అని తెలియపరుస్తేనే వారు కూడా ఇలా నేర్చుకుంటారు. తర్వాత అలా తెలియపరచకుండా ఉంటే వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పిల్లలకు చూపిస్తారు. వీళ్ళు అప్పులు పాలైపోయి తర్వాత ఇప్పుడు తెలియదు, తర్వాత అప్పులు అన్ని పిల్లలకు అప్పచెప్తారు, నువ్వే కట్టాలి. రాజుల గ్రంథంలో ఒక వాక్యం ఉంది, ఒక ప్రవక్త అప్పు చేశాడంట. ఒక ప్రవక్త అప్పులు చేసి అప్పులు కట్టకుండా చనిపోయాడు. 2వ రాజుల 4వ అధ్యాయంలో ఒక ప్రవక్త, అతడు ప్రవక్త, భక్తి గలవాడు, చాలా భక్తి గలవాడు, ప్రవచనం చెప్తాడు, కానీ అప్పులు చేసి అప్పులు కూడా కట్టకుండా చనిపోయాడు. చదవండి 2వ రాజుల 4వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. అంతట ప్రవక్తల శిష్యులు ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉన్నటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, Now there cried a certain woman of the wives of the sons of the prophets unto Elisha, saying, Thy servant my husband is dead, and thou knowest that thy servant did fear the Lord, and the creditor is come to take unto him my 2 sons to be bondmen. ఎలీషా దగ్గరికి వచ్చి ఆ ప్రవక్త యొక్క భార్య వచ్చి మొరపెడుతుంది. అప్పుల వాడు వచ్చి, అప్పుల వాళ్ళు నా ఇంటికి వచ్చి నా 2 కుమారుల్ని బానిసలుగా చేస్తామంటున్నారు, తీసుకెళ్ళిపోతామంటున్నారు. మా భర్త ప్రవక్త దేవుని యందలి భయభక్తులు గలవాడు, కానీ అప్పులు మాత్రం చేస్తాడు. ఈరోజు చాలా మందికి జీవితంలో అదే పరిస్థితి. దేవుని యందలి భయభక్తులు గలవారుగానే ఉన్నారు, కానీ అప్పులు పాలైపోయి ప్రవక్త యొక్క కుటుంబంలో తాను ఇక్కడ ఒక ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్తగా ఉన్న వ్యక్తి యొక్క ఇంటికి వచ్చి వేరే ఒక అప్పులు ఇచ్చిన వ్యక్తి వచ్చి నీ కుమారులు 2 తీసుకుని వెళ్ళిపోతానంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని యందలి విశ్వాసం ఉంచి, దేవుని నమ్మి విశ్వాసముతో మనము దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చేస్తున్నాము. మన యొక్క జీవితంలో మన ఇంటికి ముందు వచ్చి ఎవరైనా ఒకరు నిలబడి అప్పుల గురించి గొడవలు పడి దూషించి మనల్ని ఎవరైనా దేవుని నామముని దూషించే విధముగా మారిపోతున్నారు కదా. నీ దాసుడు భయభక్తి గలవాడని మీకు తెలుసు కదా, ఎలీషాకు తెలుసు, కానీ ఇప్పుడు అవమానం, నా 2 కుమారుల్ని తీసుకెళ్ళిపోతామంటున్నారు. ఒక ప్రవక్త ఇంటి ముందు సాధారణముగా అప్పులు ఇచ్చిన సాధారణమైన మనిషి వచ్చి ఇలా అంటే దేవుని నామం దూషింపబడదా? దేవుని నామముతో ప్రవచనం చెప్పుచున్నాడు. దేవుని యొక్క నామముని బట్టి ఇతరులకి ప్రవచనమని సంభవించబోతున్న కార్యములు అన్నిటినీ చెప్పుచున్న ఆ వ్యక్తి
ఆ వ్యక్తికి ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా ఒకరు అవమానపరిస్తే ఎలా ఉంటుంది? మనం కూడా అందరి ముందు తెల్ల బట్టలు వేసుకొని వస్తాం, అందరి ముందు వైట్ బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని అంతా బాగానే వస్తాం. అందరి ముందు మనం భయభక్తులు గలవారు. మన ఇంటి ముందు వచ్చి నిలబడి అప్పులు ఇచ్చిన వారు వచ్చి గొడవ చేసి, అప్పులు ఇచ్చిన వారు వచ్చి బూతులు తిట్టి, అన్ని దూషించి పలు రకములుగా బాధపెట్టి వెళ్తే ఎలా ఉంటుంది? చాలా మంది మన యొక్క జీవితంలో ఈ ఎన్నో ఇటువంటి గర్వమైన కారణముల కొరకు అప్పుల పాలైపోవచ్చు. అప్పులు చేయవలసిన అవసరమే మనకి జీవితంలో లేదు. సరిగా చెప్పాలంటే ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితంలో తాను ఏ కార్యమని తన యొక్క జీవితంలో దేవుడు చేయాలని కోరుచున్నారో, దేవుడు ఒక ఆశీర్వాదముని ఇవ్వాలని కోరినట్లయితే ఇచ్చుచున్నారు. ఒక పనిని చేయాలని కోరినట్లయితే దానికి తగిన అవసరతలని తీర్చుచున్నారు. అదే విధముగా తన యొక్క జీవితంలో ఇల్లు కట్టాలన్నా, వివాహముని జరిగించాలన్నా, ఏమి చేయాలన్నా దేవుడు వారికి తగిన అవసరములని నిశ్చయముగా తీర్చుచున్నారు. ఒకవేళ ఆ అవసరముని తీర్చకపోయినట్లయితే అది దేవుని చిత్తమైన కార్యము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గ్రహించకుండా, మనము దేవుని చిత్తమని గ్రహించకుండా అప్పులు చేయించినప్పుడు మన యొక్క జీవితంలో ఇటువంటి అవమానమైన పరిస్థితికి వచ్చేసాం. ఆ స్త్రీ వచ్చి ఎలీసా దగ్గరికి వచ్చింది. మేమేమి చేయాలి? ఇప్పుడు నా కుమారులు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతానంటున్నారు, ఏమి చేయాలి? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో కూడా అప్పులు పాలైపోయినట్లయితే, అప్పులు గలవారుగా మనం మారినట్లయితే మన యొక్క జీవితంలో నిశ్చయముగా మనము అవమానమైన పరిస్థితులు మారిపోవచ్చు. దేవుని యొక్క నామమునకు కూడా అవమానకరముగా మనం మారిపోవచ్చు. అప్పులు చేయించిన వారు మనకు మాత్రమే కాదు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. అప్పులు చేయించిన వారు దేవుని నామమునకు కూడా అవమానకరముగా మారిపోవచ్చు. మరొక విధముగా ఈ అప్పుల విషయమునకు వచ్చినట్లయితే, అప్పులు చేసిన తర్వాత వారు నిజముగా ఒకరితో ఒకరు సమాధానముగా ఉండటం కూడా కష్టమైన కార్యం. సంఘములో కూడా ఈ అప్పుల వలన సమాధానం పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. డబ్బులు ఇచ్చి తిరిగి వారు ఇవ్వలేకపోతే గొడవలు, ఇవ్వలేకపోయిన వెంటనే వారు విరోధంగా వీరు మాట్లాడి పలు రకములుగా తిట్టి గొడవలు పడి వాగ్వాదం చేసి సమాధానం పోయింది. ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది. అప్పులు ఇస్తారు, తిరిగి ఇవ్వకపోతే గొడవలు చేస్తారు. మన వాళ్ళు కూడా అప్పులు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా అంటే, తీసుకున్నప్పుడు చాలా వినయముగా తీసుకున్నప్పుడు అక్కడే ఇంటిలోనే ఉండి చాలా ఎంతో ఏమి చేయాలన్నా చేసి అప్పులు తీసుకొస్తారు. తిరిగి కట్టాలన్నప్పుడు మనసు రాదు. తిరిగి కట్టాలన్నప్పుడు ఎవరైనా అడగడానికి, అప్పులు అడగడానికి వస్తే ఏంటి బద్దాకి వస్తున్నావు, ఇస్తాంలే, పోకుండా ఎక్కడికి చచ్చిపోతాం ఏంటి, ఇస్తాంలే అని. తీసుకున్నప్పుడు ఎలా మాట్లాడాం. చాలా మంది అప్పులు తీసుకోవడానికి చాలా త్వరపడతారు, అప్పులు తీసుకోవడానికి చాలా తొందరపడతారు, కానీ ఇవ్వడానికి మాత్రం అంత త్వరగా రాదు. ఒకవేళ దేవుడు వారిని ఆశీర్వదించి అప్పులు తీర్చే పరిస్థితి, డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులతో వేరేమైనా చేయాలనుకుంటారు, కానీ అప్పులు తీర్చాలనుకోరు. డబ్బులు వచ్చిన వెంటనే దాన్ని కొనాలా, దీన్ని కొనాలా, ఆ వస్తువుని కొనాలా, వేరే వస్తువుని కొనాలా, ఏం చేయాలని అనుకుంటారు. ఆ డబ్బులతో అప్పులు తీర్చాలని మైండ్ వచ్చిందా? ఒక నిజమైన క్రైస్తవుడు, ఒకవేళ ఇప్పుడు ఇంతకుముందు అప్పులు చేసి ఉండొచ్చు, ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితంలో ఉన్న తలంపు ఎలా ఉంటుందంటే, ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లయితే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ముందుగా మొదటిగా నా అప్పుల్ని తీర్చేస్తాను,
అనే ఒక తీర్మానం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తారు కూడా. ఇప్పుడు మన మైండ్ ఎలా ఉంది? అప్పులతో ఉన్నాము, అందరూ అప్పులతోనే ఉన్నాం ఇంచుమించుగా. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను ఏం చేయాలి అనే మైండ్ ఎవరెవరికి ఏ మైండ్ ఉందో. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఒక మంచి బండి కొనుక్కోవాలి. దేవుడు నాకు డబ్బులు ఇస్తే ఒక మంచి ఐఫోన్ ఒకటి కొనాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఒక మంచి ఇల్లు కొనాలి. ఏదో ఒకటి మన ఆలోచనలే ఈ విధముగానే మారిపోవచ్చు. ఆశీర్వదిస్తే నా అప్పులు తీరుస్తానని మైండ్ ఉందా? దేవుడు ఈ రోజు నన్ను ఆశీర్వదించినట్లయితే నా అప్పులు వెంటనే తీర్చేస్తాను, ఇవన్నీ ఈఎంఐలు లోన్లు ఎప్పుడైనా తీర్చుకోవచ్చులే, ఆ తర్వాత తీర్చుకోవచ్చు, ముందు మన ఇక అవసరాలు తీరిపోవాలి. అలాగే ఉన్నామా? చాలా మందికి జీవితంలో అప్పులని గురించిన చింత లేదు. లోన్ తీసుకున్న వాళ్ళు, ఈఎంఐ తీసుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు వరకు యేసుప్రభు రాకుండా ఉండాలా? ఎన్ని సంవత్సరాలకు తీసుకున్నాం లోన్ తీసుకున్న అప్పే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోన్ ఇచ్చిన వాడు వచ్చి ఒకవేళ యేసుప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు మనం అందరం పరిశుద్ధపరచబడి యేసుప్రభు యొక్క రాకడలో మనల్ని కొనిపోతున్నారు, యేసుప్రభు యొక్క రాకడలో మనల్ని తీసుకెళ్తున్నారు అనుకోండి. ఆ టైంలో బ్యాంక్ వాడు వచ్చి ఇతను నా దగ్గర లోన్ తీసుకున్నాడు, కట్టకుండా వెళ్ళిపోతున్నాడు అంటే వదిలేసి వెళ్ళిపోతారు అని. యేసుప్రభు రాకడలో ఎత్తుపడతామా? మనకు అప్పించిన వారు వచ్చి నిలబడతారు, వీళ్ళు నా దగ్గర అప్పు తీసుకున్నారు, మీరు ఎలా తీసుకుని వెళ్ళిపోగలరు? వాళ్ళని అప్పు కట్టి వెళ్ళాలి కదా. దాని నుంచి చూస్తే తర్వాత వచ్చి లోకం వచ్చి ధర్మవిరోధిక చేతిలో వెళ్ళిపోయింది. అతని చేతిలోనూ ఉండదు, అతనిదైనను మనదైనను ఎవరికి సొంతం కాదు, తర్వాత వెళ్ళిపోయింది. కానీ ఇచ్చిన వాడు తిరిగి మనం అప్పు ఇవ్వకపోతే నిశ్చయంగా మనం యేసుప్రభు రాకడలో ఎత్తుపడలేము, తిరిగి మనం కట్టాలి. ఒకవేళ లోకము ధర్మవిరోధిక చేతికి సొంతముగా మారిన ధర్మవిరోధికి కట్టాలి అప్పుని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మందికి జీవితంలో అప్పులు చేయటం చాలా సులువుగా ఉంటున్నారు, సులువుగా అప్పులు చేస్తున్నారు. కొన్ని సందర్భంలో ఏ పని చేయకుండా అప్పులు పాలైపోతున్నాం, సోమరులుగా ఉంటాం. మన వాళ్ళ యొక్క పరిస్థితి వచ్చి మంచిగా ఒక మంచి పొజిషన్లో ఒక డిగ్నిటీతో ఉన్న పనే చేస్తారు. నార్మల్గా వేరే పనులు చేయరు, అన్ని పనులు చేయరు. అన్ని పనులు చేస్తే ప్రెస్టేజ్ ప్రాబ్లం. నేనేంటి ఈ పని చేయటం ఏంటి, మరి నేనేంటి అప్పు చేయటం ఏంటి అని చెప్పవచ్చుగా. అప్పు చేయడానికి డిగ్నిటీ లేదు, పని చేయడానికి డిగ్నిటీయా? పని చేయడానికి మాత్రం ప్రెస్టేజ్ ప్రాబ్లం వచ్చింది, అప్పు చేయడానికి ప్రెస్టేజ్ ప్రాబ్లం రాదా? చాలా మంది ఇలా అప్పులు పాలైపోతున్నారు. వాళ్ళకి ప్రెస్టేజ్ ప్రాబ్లం. వాళ్ళు వచ్చి నార్మల్ వర్క్ అంతా చేయరు, వాళ్ళు చేస్తే ఇంత తక్కువ చూస్తారు. వాళ్ళు రిచ్గానే వాళ్ళు పని చేసేది కూడా మంచిగా ఏసీలో ఉండి మంచిగా పని చేయాలి, 10,000 ఇస్తారు, ఏసీలో ఉండి పని చేస్తారు. నార్మల్ పని అంతా చేయరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పులు అవటానికి చెప్పట్లేదు. అప్పులు అనేది ఒక భయంకరమైన ఒక కార్యం. అది పూర్తిగా మనల్ని దేవుని దగ్గర నుంచి దూరపరచదు, ఒకరితో ఒకరు సమాధానంగా కూడా ఉండనివ్వదు. అప్పులు ఇచ్చేవారు కూడా ఎలా ఇవ్వాలని వాక్యంలో ఉందంటే, చాలా మందికి వాక్యం తెలియక నిజముగా సహాయం చేయాలని అనుకున్నట్లయితే తిరిగి ఇస్తారని ఇవ్వద్దు. వాక్యంలో ఎలా ఉందంటే, తిరిగి ఇవ్వకపోయినా వారికి సహాయం చేయాలనుకుంటే ఇవ్వాలి, తిరిగి అడగొద్దని ఉంది. చదండి లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 35వ వాక్యముని చదండి.
మీరైతే ఎట్టి వారిని గూర్చి నేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును. మీరు కాదు, ఆ తెలుగులో కరెక్ట్గా లేదు. అప్పియుడి. But love ye your enemies and do good and lend, hoping for nothing again. మీరు అప్పు ఇవ్వండి, తిరిగి ఎదురు చూడొద్దు అంటున్నారు. తెలుగులో వచ్చి అప్పు ఇవ్వండి మాత్రమే ఉంది. అప్పు ఇవ్వండి కానీ తిరిగి ఇస్తారని ఎదురు చూసి ఇవ్వద్దు. యేసుప్రభు వచ్చి మేలు చేయుడి. 34వ వాక్యంని చదవండి. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలని కలుగును, మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మొప్పు కలుగును. పాపులకు తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. And if we lend to them of whom we hope to receive, what thank have we? For sinners also lend to sinners to receive as much again. మీరు తిరిగి ఇస్తారని అప్పు ఇచ్చిన ఎడల ఏమి ప్రతిఫలము, ఏమి మెప్పు కలుగును? పాపులను అలాగ చేయిస్తున్నారు కదా. పాపులు కూడా తిరిగి ఇస్తారని అప్పు ఇస్తారు. మరి మనకు పాపులకు వ్యత్యాసం ఏంటి? క్రైస్తవులకును యేసుప్రభుని విశ్వసించిన వారుకును పాపులకు వ్యత్యాసం ఏంటి? తిరిగి ఇస్తారని అప్పిస్తే మనం కూడా పాపులే. పాపులను అలాగూ చేయిస్తున్నారు కదా. యేసుప్రభు తానే చెప్పుచున్న కార్యం తిరిగి ఇస్తారని ఇవ్వకూడదు. అందుకని తిరిగి ఇస్తారని మనం అప్పు ఇవ్వకూడదు. అదే విధముగా నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితంలో తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వకపోతే నిశ్చయంగా వారు పరలోక రాజ్యం వెళ్ళరు. తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వని క్రైస్తవుడు ఎవరిని యేసుప్రభు రాకడలో ఎత్తబడలేరు. అందుకే నిజమైన క్రైస్తవుడు తిరిగి ఇస్తారని ఎదురు చూసి ఇవ్వకూడదు. అదే నిజమైన క్రైస్తవుడు తాను తీసుకున్న వాటిని తిరిగి ఇచ్చే తీరాలి. ఎవరిని తిరిగి ఇవ్వకుండా మోసపరిచి తిరిగి ఇవ్వకుండా మానేద్దాం, అడగట్లేదులే, వారేం అడగట్లేదు వదిలేద్దాం, వారు అప్పిచ్చారు కానీ మన దగ్గర ఏం అడగట్లేదని చెప్పి మనం అంత ఆడంబరముగా లగ్జరియస్గా జీవించి తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వకపోతే దేవుడు ఊరుకుంటారా? కానీ అప్పు ఇచ్చే మనము తిరిగి ఇస్తారని ఇవ్వకూడదు. ఎందుకంటే వాక్యముని బట్టి దీనులైన వారికి, దరిద్రులైన వారికి కనికరించుచున్నవాడు, దేవునికి అప్పిచ్చుచున్నవాడు, దేవుడు దాన్ని తిరిగి ఇస్తారంట. చదవండి సామెతల్లో. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. He that pity on the poor lendeth unto the Lord, and that which he hath given will he pay him again. బీదలని కనికరించుచున్నవాడు యెహోవాకు అప్పిచ్చుచున్నవాడు, దేవునికి అప్పిచ్చేవాడు. అంటే తిరిగి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చేవారి గురించి ఇక్కడ రాయట్లేదు. అప్పించిన తర్వాత తిరిగి తీసుకోవాలని అనుకోకూడదు. అప్పించిన తర్వాత తిరిగి తీసుకోవాలని మైండ్ లేకుండా ఇచ్చినట్లయితే దేవుడు వారికి తిరిగి ఇస్తారంట. దేవుడు వారి యొక్క ప్రతిఫలమునకు తగిన విధముగా, వారు చేసిన మేలుకు తగిన విధముగా తిరిగి ఇస్తారంట. అప్పు ఇవ్వటం వ్యాపారముగా అనుకుని ఇవ్వద్దు. వారే దీనులు, దరిద్రులు కష్టంలో ఉన్నప్పుడు అడిగినప్పుడు దానికి ఇంకా వడ్డీ పుచ్చుకొని, వడ్డీ కూడా కలుపుకొని ఇచ్చినట్లయితే దీనుల్ని కనికరించేవారు, వాళ్ళు ఇంకా బాధ పెట్టేవారు. రోజు మన యొక్క జీవితంలో అప్పులో నుండి మనం విడుదల పొందాలి. అప్పులో నుండి విడుదల పొందడానికి ఒకే ఒక మార్గం, మనం దేవుని దగ్గర ఒక తీర్మానం చేయాలి. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. ఈరోజు నుండి మన యొక్క సంఘములో ఒక ఆశీర్వాదకరమైన జీవితం కావాలి, చెయ్యని ఒక జీవితం. తీర్మానం చేద్దాం. ఆత్మలో ప్రేరేపణ గలవారు, వీలైన వారందరూ కూడా మోకాల మీద నిలబడండి. అప్పు ఉన్న వారందరూ నిలబడండి. అప్పు లేని వాళ్ళొద్దు. అప్పులు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరూ మోకాల మీద నిలబడండి.
అందరు పిల్లలందరూ మోకాళ్ళ మీద నిలబడండి. అందరిని మోకాళ్ళ మీద నిలబడి తీర్మానం చేయండి. ప్రభువా, నేను ఇక మీదట ఏ కారణముతో నేను అప్పు చేయను. లోనో ఈఎంఐసో ఎవరి దగ్గర అప్పు ఏమి నేను తీసుకోను, అప్పు చేయకుండా ఉంటాను అని ఒక తీర్మానం చేయండి. రెండవది ఒక తీర్మానం చేయండి. ప్రభువా, నన్ను మీరు ఆశీర్వదిస్తే ముందు అప్పే తీరుస్తాను, వేరే ఏమి చేయను. నేను నాకు అప్పు తీర్చడానికి నాకు డబ్బులు దొరికితే ముందు నా అప్పే తీరుస్తాను. చాలా మందికి అప్పులు ఉన్నాయి, కానీ వాళ్ళకి వచ్చి బంగారం ఉండాలి, ఇల్లు ఉండాలి, వారికి వచ్చి ఆస్తులు ఉండాలి, అన్నీ ఉండాలి, అప్పులు కూడా ఉండాలి. దేవుడు అప్పు తీరుస్తారా? అప్పు తీర్చాలని అందరూ ప్రార్థన చేస్తున్నాం. అప్పు తీర్చడానికి మార్గం ఉందిగా. ఇంట్లో బంగారం ఉందిగా, అప్పు తీర్చడానికి ఇల్లు ఉందిగా, అప్పు తీర్చడానికి స్థలాలు ఉన్నాయిగా. వాటిని అమ్మకుండా అప్పు తీరిపోవాలంటే ఎలా తీరిపోయిద్ది? కాదు, మాకు ఇల్లు కావాలి, అప్పు కూడా తీరాలంటే వడ్డీ పెరిగిద్ది. అప్పుడు ఒక్క ఇల్లు కాదు, 2 ఇల్లు పోయింది. ఇప్పుడు వచ్చి అనుకుంటాం మాకు ఇల్లు పోకూడదు, ఇల్లు ఉండాలి అని అనుకొని చాలా వైరాగ్యముగా ఉంటాం. దేవుడే మార్గం తెరిచారు కదా. ఇల్లు ఉందిగా, అమ్మేసి తీర్చవచ్చుగా. అమ్మేసి తీర్చరు, ఇల్లు ఉండాలని అలా ఉంటుంది. ఇది వడ్డీ కూడా పెరిగి 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 ఒక ఇల్లు కాదు 2 ఇల్లు పోయింది. ఉన్న ఆస్తులన్నీ పోతాయి. అప్పుడు ముందే ఒక మార్గం అని తెలిసినప్పుడు ఆ మార్గంలో మనం అప్పులు తీర్చకుండా అలాగే ఉన్నట్లయితే ఎలా అప్పులు తీరుతాయి? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమైనా ఇల్లు, ఆస్తులు, ఐశ్వర్యములు ఉంటే అమ్మేసి అప్పులు తీర్చండి. దేవుడు వేరే ఒక మార్గము తెరవాల్సిన అవసరం లేదు. దానిని అమ్మి తీర్చకపోతే నిశ్చయంగా అక్కడ ఏమీ మనకి జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఎలీసా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీసా అడిగేది ఒకటే, నీ దగ్గర ఏముంది? దేవుడు కూడా అడుగుతారు, ప్రభువా మా అప్పులు తీర్చండి. మా అప్పులన్నీ తీరిపోవాలంటే దేవుడు అడుగుతారు, నీ దగ్గర ఏముంది? ఇల్లుందా? వాహనములు ఉన్నాయా? నీ దగ్గర ఆస్తులు ఉన్నాయా? బంగారం ఉందా? వెండి ఉందా? ఇవన్నీ పెట్టుకొని ఆ అప్పులు తీర్చాలంటే ఎలా అప్పులు తీరిద్ది? ఇంది నీ దగ్గర ఏముందా చెప్పు. ఎలీసా అదే అడిగాడు. ఎలీసా వచ్చి ఆ స్త్రీ దగ్గర, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలంటున్నారు అని అంటే, ముందు నీ దగ్గర ఏముంది? ఆమె చెప్పింది, నా దగ్గర ఒక కుండలో నూనె మాత్రమే ఉంది. ఉన్నది చెప్పాలి. తన దగ్గర ఏముందో దానిని అమ్మాలి. తన దగ్గర ఏముందో చెప్పిన తర్వాత అప్పుడు ఎలీసా చెప్పి ఉన్నాడు, నీవు అందరి దగ్గర పాత్రలని తీసుకొని దానిలో నూనె పోసి దానిని అమ్మి ముందు నీ అప్పులు తీర్చు. అమ్మిన తర్వాత నీ వ్యాపారం చెయ్యి, దీన్ని కంటిన్యూ చెయ్యి, ఇలాగే చెయ్యి, అలా ఏం చెప్పట్లేదు. అప్పులు తీర్చిన తర్వాత మిగిలిన వాటితో నీ జీవితముని గడుపు, ఎక్కువగా చేయొద్దు. అమ్మిన తర్వాత ఏం మిగిలిందో దానికి తగ్గట్టు నీ జీవితముని మార్చుకొని జీవితముని గడుపు. అంతేగాని వేరే ఆలోచనలని ఎలీసా చెప్పలేదు. ఈరోజు మనకి జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన ఆలోచన, ముందు మనకి అప్పులు తీర్చాలి. లేకపోతే మనకి పిల్లలు బానిసలు అవుతారు, మనం బానిసలు అవుతాం. మనము కూడా పూర్తిగా శాపగ్రస్తులుగా మనం మారిపోవచ్చు, ఆశీర్వాదమే లేని వారుగా మారిపోవచ్చు. అందరిని కూడా కన్నులు మూసుకుని దేవుని దగ్గర ఒక తీర్మానం చేయండి. ప్రభువా, నేను అప్పు చేయను, ఇక మీదట రూపాయి కూడా నేను అప్పు చేయను, ఒక వస్తువు కూడా నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోను. ఒకవేళ మీరు నన్ను ఆశీర్వదించినట్లయితే ముందు మీ అప్పే, నాకున్న అప్పులని నేను తీర్చదును. నాకున్న అప్పులని తీర్చడానికి నా దగ్గర ఏమున్నా సరే వాటిని అమ్మి నేను అప్పులు తీరుస్తాను. తీర్మానంతో వెళ్ళండి. నిశ్చయంగా మనకి జీవితంలో ఉన్న అప్పులు తీర్చబడుతున్నది. అందరూ సమర్పించుకున్నదమ్మా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుదేవా
ఆ, 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 ఆ.